హాయ్ హెల్తీ ఫ్యామిలీస్ ఈరోజు ఒక మంచి టేస్టీ క్రీమీ టెక్స్చర్ ఉన్న మష్రూమ్ గ్రేవీ ఎలా చేస్తారో చూపెట్టబోతున్నాను. నేను ఈ మష్రూమ్ కర్రీ చేసిన ప్రతిసారి ఇంట్లో అందరూ ఇంకొంచెం సర్వ్ చేయమని అడుగుతూ ఉంటారు. చాలామంది మష్రూమ్ కర్రీ చేస్తారు, కానీ కొన్నిసార్లు గ్రేవీ అంత క్రీమీగా రాదు. నేను ఈ క్రీమీ స్పైసీ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, క్యాష్యూస్, డ్రై కోకోనట్ పౌడర్, గసాలు, హోల్ స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా టమాటోస్కి 3 పొడవుగా కట్స్ పెట్టి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. అదే సమయంలో మరొక స్టవ్ మీద మష్రూమ్స్ని కూడా వాటర్లో ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో క్యాష్యూస్, డ్రై కోకోనట్ పౌడర్, గసాలు మరియు హోల్ స్పైసెస్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకుందాం. ఇప్పుడు అదే పొడిలోనే బాయిల్ చేసిన టమాటోస్ తొక్క తీసి వాటిని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్స్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్, కొరియండర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసి ఒకసారి కలిపేసుకొని మనం 1 నిమిషం పాటు దీన్ని వేయించుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేయండి. క్యాష్యూస్, డ్రై కోకోనట్ పౌడర్ మరియు టమాటోస్ కాంబినేషన్ వల్ల గ్రేవీ చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. హోల్ స్పైసెస్ వేయడం వల్ల కర్రీకి మంచి కమ్మని అరోమా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసి మసాలా మొత్తం కోట్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. మష్రూమ్స్ ముందుగా బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. చివరిగా ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసి క్రీమీ స్పైసీ కమ్మని అరోమాతో మష్రూమ్ కర్రీ రెడీ అయినట్లే అండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, పూరి, నాన్ లేదా హాట్ రైస్తో దేంతో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. రెసిపీ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బాయ్.